నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చైర్మన్ మిత్రుడు మోహన్ రెడ్డి గారు, అలాగే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడైన కైలాస్ శ్రీనివాస్ గారు అండ్ జైరాబాద్ పార్లమెంట్ ఉమ్మడి జిల్లా నాయకులకు మరియు కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అందరిది అక్క చెల్లె, నాకైతే చెల్లె అవుతుంది, మా చెల్లెమ్మ సీతక్క గారు, పంచాయతీరాజ్ మినిస్టర్తో సహా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉమ్మడి జిల్లాకు, అలాగే పెద్దలు జీవన్ రెడ్డి గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మన జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు, మదన్ మోహన్ గారు, వాళ్ళకి అందరికీ నమస్కారం. ప్రెస్ మిత్రులకు కూడా స్వాగతం. మిత్రులారా, ఈ విస్తృత సమావేశం 4వ తారీఖు నాడు మన ఏఐసిసి అధ్యక్షుడు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు మన రాష్ట్రానికి వచ్చి, ముఖ్యంగా ఇది పబ్లిక్ మీటింగ్ కాకుండా కింది నుంచి గ్రామాల నుంచి గ్రామాధ్యక్షులతో మొదలు పెట్టుకుంటే, బూత్ లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ లెవెల్ వరకు ఆయన ముఖ్య సందేశం ఇవ్వదలుచున్నాడు. ఈరోజు జరుగుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధాన్ని ఎలా ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు ఎలా దాన్ని ఇబ్బంది చేంజ్ చేయాలని అనుకుంటున్నారు, కామన్ సివిల్ కోడ్ అంటున్నారు. మరి ఇవన్నీ దాని మీద దశ దిశ చెప్పేందుకే ఈరోజు మన మధ్యలో ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు వచ్చి ఆయన మనకు డీటెయిల్స్గా రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ వేవేంది, మనం రాబోయే దినాల్లో ఈ సెక్యులరిజం పాలసీ మీద ఆయన మనకు కొంచెం ఆదేశాలు ఇవ్వబోతున్నారు. మిత్రులారా, ఈరోజు మనము గ్రామాల్లో చాలా గట్టిగా చెప్పే అవసరం ఉంది. బాబు, నిన్న అమిత్ షా గారు వచ్చి చెప్పిపోయినారు, డబుల్ ఇంజన్కి సర్కార్. ఏం చేసుకోరా పోయి డబుల్ ఇంజన్కి సర్కార్? మరి ఇన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏ ఒక్క రాష్ట్రంలోనా మా ఈ ఆర్థికంగా కానీ జీడిపిలో కానీ ఎక్కడైనా ముందు ఉన్నదా? అన్ని ఫెయిల్. గుజరాత్ ఫెయిల్, వాళ్ళ రాష్ట్రాలు ఏడ ఉన్నాయి, యూపీ ఫెయిల్, అన్ని రాష్ట్రాల్లో జీరో ఉంది. కానీ ఈరోజు భారతదేశంలో వరి నంబర్ 1గా భారతదేశంలో పండించినలో తెలంగాణ ఈజ్ ఏ నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ అందరినీ బీట్ చేసింది. ఎందుకు? అది మైనస్ కాళేశ్వరం. ఇంకా కాళేశ్వరం నీళ్ళు రాకుంటేనే నంబర్ 1లో ఉన్నాం మనం. 1,10 కోట్లు పెట్టి కాళేశ్వరం నుంచి ఒక లీటర్ నీళ్ళు కూడా రాలే మాకు. అది అట్టే పోయింది, ఖాళీ చేసేసాం కాళేశ్వరం. అయినా ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మన శ్రీశైలి కార్యకర్తలు కాబట్టి చెప్పాలా, మన కర్ణాటకలో కానీ సౌత్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన దగ్గరికి వెళ్ళి ₹1 ట్యాక్స్ తీసుకుంటే మళ్ళీ మన బ్యాంక్ ఓన్లీ 25 పైసలు ఇస్తున్నారు. ₹100 తీసుకుంటే ₹20 ఇస్తున్నారు. నార్త్ ఇండియాలో ₹1 వాళ్ళకి వస్తే ఇంకా ₹4 ప్లస్ చేసి ₹5 ఇస్తున్నారు. బీహార్కు ₹7 ఇస్తున్నారు, ₹1 వస్తే 7. అంటే ఇది ఏమన్యాయం సౌత్ ఇండియాతోని? మా తెలంగాణకి ఏమన్యాయం? ఏం చేసిన కిషన్ రెడ్డికి అమిత్ షా గారు? తెలంగాణతో లూటీ చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉన్న ఆర్థిక డబ్బులన్నీ తీసుకుంటున్నారు, కానీ మాకు రావాల్సిన వాటా ₹1 కూడా ఇస్తలేరు. అని డబుల్ ఇంజన్కి సర్కార్ చాయే. ఈ డబుల్ ఇంజన్ నీ దగ్గర పెట్టు, మాకు అద్దరా నీ డబుల్ ఇంజన్. మా సర్కార్, మా రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఇవాళ మాకు బాగుంది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు 4,05,000 ఇళ్ళు గురించి మరి ప్రతి ఎమ్మెల్యే గారికి సెంట్రల్ వాటర్ కమిషన్ మన ఫేవర్లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ మీరు కడుతున్నారో అది ఇల్లీగల్ ఉంది, పర్మిషన్ కట్టద్దు అంటారు. దానికి హరీష్ రావు రాత్రికి వచ్చాను, ఇది మా విజయం అన్నమాట. యాడికి వెళ్ళుకున్నారా విజయం ఇది? మీరు ఉన్నప్పుడు ఏం దిగిరాయి? ఇలా అడుగుతున్నారు, మేము ఏం తప్పు జరుగుతో అంటున్నారు, ఏదైతే మేము చెప్తే అయింది. ఇట్లా ఉంది. అలాంటి వాళ్లకు మనం గట్టిగా ప్రతి ఊర్లో జవాబు ఇచ్చే అవసరం ఉంది. మరి ఇప్పుడు సీతక్క గారు అని ఇంకా ఎవరు ఉన్నారు, మా మోహన్ రెడ్డి